మా స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో పర్యటన జరుగుతుంది. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. బాగా చక్కగా చెప్పాలంటే గతంలో కంటే కూడా రోడ్స్ కానీ చక్కగా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్ వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా చేస్తుంది. ప్రజలకు అంతా కూడా ఎప్పుడు మేము మామూలుగా దీవించబడినా కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా మేము మళ్ళీ జగన్కి ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మాకు ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మల్లాకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం. ముఖ్యంగా చెప్పాలంటే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పే నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు ఏంటి అని చెప్పారు. అలా అడిగే ధైర్యం చంద్రబాబు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలేజీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోతలు వేస్తాయి. పెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాలు మాత్రం ఎవరు నమ్మద్దు. అసలు పొరపాటున కూడా ఇక ఇది పనికిరాని కొబ్బరి బొండం నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను ఒకటి చెప్పి 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు? ఇక్కడ నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు? ఓటు అడిగిన నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా అంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. నిన్న కూడా ఎవరో ఒకళ్ళు 2 నెలలకి వెళ్ళాయంట, మీరు కనుక మాకు ఓటు అయిపోతే మీ సంగతి చూస్తామని. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? రౌడీజం చేసే వ్యక్తి మనకు అవసరమా? గోండాయిజం చేసే వ్యక్తి మనకు అవసరమా? తరిమి కొట్టండి. మీ అందరికి నేను తోడుగా ఉంటాను. ఆ కొబ్బరి బొంగ నట్టు కూడా నేను తోడుగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా భయపెడతాను ప్రతి ఒక్కరిని కూడా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. నేను ఒక్కటి చెప్తున్నా, బాగున్నామా నీ రౌడీ విజయాలు గోండాయిజాలు గతంలో జరిగినాయేమో, ఇప్పుడు పొరపాటు కూడా జరగనే ఉంది. పిచ్చి వేషాలు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్కి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని రిక్వెస్ట్ చేసి అడుగు. బెదిరిస్తే మాత్రం మా దృష్టికి ఇప్పటికే 2 చెప్పారు. మీకు మరొకసారి ఎవరైనా చెప్తే మాత్రం నీ మీద కఠిన చర్యలు ఉంటాయని మాత్రం గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాను.